ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామస్ ఫుడ్. ఈరోజు నేను మస్క్ మిలన్‌తో సాఫ్ట్‌గా ఉండే ఐస్ క్రీమ్‌ని చేయబోతున్నానండి. ఈ ఐస్ క్రీమ్‌ని చాలా ఈజీగా మన ఇంట్లోనే చేయొచ్చు. ఎలాంటి క్రీమ్ కానీ, మిల్క్ పౌడర్ కానీ, బీటర్ యూజ్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. నేను బాగా పండిన కర్బూజాను తీసుకున్నానండి. దీన్ని కట్ చేసుకొని, దీని లోపల ఉన్న గింజల్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్బూజాలో ఉండే గుజ్జుని మాత్రమే కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. దీనిలో షుగర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలానే మిక్స్ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా జ్యూస్ టైప్ లాగా వచ్చాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు జీడిపప్పు వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయ్యాక దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి బౌల్ తీసేసుకొని నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. ఈ క్రీమ్ మిల్క్ని దీంట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇది 2 పొంగులు వచ్చేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలండి. ఇది మరిగాక దీంట్లో నుంచి నేను సపరేట్గా 4 స్పూన్లు ఒక బౌల్లో తీసుకుంటున్నాను పాలని. ఈ బౌల్లో తీసుకున్న పాలలోకి మనం మిక్స్ చేసుకున్న బాదం జీడిపప్పు మిశ్రమాన్ని దీంట్లో ఉండలు లేకుండా మెత్తగా ఉండేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలలోకి మనం కలిపి పెట్టుకున్న క్రీమ్ని దీంట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల షుగర్ వేసుకొని అది కరిగేలాగా కలుపుకొని ఇప్పుడు ఇది మొత్తం మరిగేలాగున దీంట్లో క్రీము షుగర్ అనేది దీంట్లో కరిగేలాగున మరిగించుకోవాలి. ఇది కొంచెం చిక్కబడేలాగా వచ్చే వరకు ఇది మరిగించుకోవాలి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా మెత్తగా వచ్చినాక ఇది కొంచెం చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇది కొంచెం క్రీమీ లాగా వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమ్ వచ్చాక మనం ముందుగా మిక్స్ చేసుకున్న మస్క్ మిలన్ జ్యూస్లోకి ఈ క్రీమ్ని వేసేసుకొని దీన్ని మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవడానికి టిన్ని తీసుకొని ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. మనకి టిన్ లేకపోతే ఏదైనా గిన్నెలోకి కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసేసుకొని దీనిపైన సిల్వర్ ఫాయిల్ కానీ మూత కానీ పెట్టేసుకొని దీన్ని ఒక 8 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత చూడండి, మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ని స్కూప్తో కానీ గరిటెతో కానీ తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకొని దీనిపైన గార్నిష్ చేసుకోవడానికి బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు వేసుకొని ఇక తినేయడమే. మరి మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.